ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కార్యక్రమంలో పార్ట్ 1లో గృహాలు ఆస్వాదించబడాలంటే గృహంలో యేసై ఉండాలి, యేసై ఉండాలంటే ఏం చేయాలో దాని గురించిన వివరణ మీకు తెలియజేశాను. ఈ పార్ట్ 2లో మరొక 1-2 విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ వాక్యంలో నుంచి లూకాసు వార్త 19వ అధ్యాయము 1-9 వచనాల్లో మనం చూస్తే, యేసయ్య తన పరిచర్య నిమిత్తమై అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు, ఒక ఊరికి వెళ్తున్నప్పుడు ఆ ఊరిలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, సమాజంలో ఒక హోదా కలిగి, సమాజంలో ఒక విలువ కలిగి, ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్న ఒక వ్యక్తి, అతని పేరు జక్కయ్య అని రాయబడింది. జక్కయ్య పొట్టివాడని యేసయ్యని గురించి విన్నాడు. యేసయ్య అక్కడికి వస్తున్నాడని తెలిసి, పొట్టివాడైనందున ఆయన చూడలేము, జనసమూహాలు ఎక్కువ మంది ఉంటారు, ఒక చెట్టు ఎక్కుదాము అని మేడి చెట్టుని ఎన్నుకొని ఆ త్రోవలో వస్తున్నప్పుడు, ఈయన ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చెట్టు మీద నుంచి ఆయన చూడొచ్చు, ఆయన ఎలా ఉంటాడో అని ఒక ఆశ కలిగితే, ఆశ కలిగిన మరుక్షణం వెంటనే ఆ చెట్టు ఎక్కడం ప్రారంభించాడు. గమనించండి, యేసయ్య కోసము, యేసయ్యని చూడటం కోసం సమాజంలో ఒక హోదా కలిగిన వ్యక్తి, సమాజంలో ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తి, ఐశ్వర్యవంతుడు, డబ్బున్నవాడు, ప్రఖ్యాతి కలిగిన వాడు, వయసు ఉన్నవాడు, అందరి ముందు ఒక మేడి చెట్టు ఎక్కుతూ పాకుతున్నప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏమనుకుంటారా, నేను ఈ స్థితిలో ఉన్నాను కదా, నన్ను ఏదైనా తక్కువగా చూస్తారేమో, నన్ను చూసి నవ్వుకుంటారేమో అన్న విషయాలు ఏం పట్టించుకోకుండా యేసయ్యను చూడాలి, ఏదేమైనా అప్పటికి ఎవరేమనుకున్నా నాకు అనవసరం అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఆ తృష్ణను బట్టి, ఆశను బట్టి చెట్టు ఎక్కాడు. యేసయ్య కొద్ది సమయంలోనే అక్కడికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత పైనుంచి యేసయ్యను చూస్తున్నాడు. ఈయన యేసయ్య ఎవరని చూస్తున్నాడు. ఇంతలో యేసయ్య అక్కడికి వచ్చి చెట్టు కింద నిలబడి తల పైకెత్తి, జక్కయ్య దిగిరా అన్నాడు. వెంటనే జక్కయ్య దిగిరా అనగానే జక్కయ్యకి వెంటనే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నా పేరు ఈయనకి ఎలా తెలిసింది అని. స్తోత్రం కలుగును గాక. నా పేరు తెలిసిందంటే నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపం, ప్రతి ఒక్క అసహ్య కార్యం, నా జీవితం అంటే ఈయనకి తెలిసి ఉంటుంది. ఈయన ప్రవక్త అన్న విషయం నిజమే, ఈయన మెస్సయ్య, ఈయనకి అన్నీ తెలుసు. మనుష్యుని ఆంతర్యం ఎరిగిన వాడు ఆయన. ఒక మనుషుని గురించి సాక్ష్యం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకి అన్నీ తెలుసు. మనుషుని జీవితమే కాదండి, మనుషుని హృదయంలో ఆలోచన, ఆంతర్యం కూడా ఎరిగిన దేవుడు ఆయన. అలాంటిది పేరు పిలవగానే వెంటనే జక్కయ్య భయపడుతూ దిగొచ్చాడు. జక్కయ్య దిగిరా, నేను ఈరోజు మీ ఇంటిలో ఉండాలని నేను ఆశపడుతున్నాను, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటాడు. ఆ వాక్యం నేను ఉండాలని చెప్తాను. జక్కయ్యకి చాలా సంతోషం అనిపించింది. పక్కనున్న జనసమూహం అందరూ అనుకుంటారు, మా ఇంటికి రండి అంటే, మా ఇంటికి రాకుండా జక్కయ్య దగ్గరికి వెళ్తున్నాడు అని అందరూ అనుకున్నారు. యేసయ్య ఆయన చిత్తం నెరవేరుస్తారు, కానీ మనుషుల మాటను బట్టి ప్రభావితం చెంది బాధపడే వ్యక్తి కాదైనా. మనుషుల మాటలకు ప్రభావితం చెందడు ఆయన. అలా మనుషుల మాటలను బట్టి, ఎవరో ఏదో చెప్పారని మనుషుల మాటలను బట్టి ప్రభావితం చెందే వ్యక్తి దేవుడు అని అనటానికి యోగ్యుడు కాదు. అయితే జక్కయ్య అందరు రకరకాలుగా అనుకుంటున్నా కానీ జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాలి, అతను పాపాత్ముడని, ₹1 తీసుకోమంటే ₹4 తీసుకుంటాడని, వడ్డీ వ్యాపారం చేస్తాడు అని, లేకపోతే అక్రమ సంపాదన ఉందని రకరకాల మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాంటి ఇంటికి ఈయన వెళ్ళాడేంటి అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే బైబిల్లో జక్కయ్య కూడా పట్టించుకోకుండా సంతోషంగా యేసయ్యను తన ఇంట చేర్చుకున్నాడు అని రాయబడింది. సంతోషంగా చేర్చుకున్నాడు. ఈ రోజుల్లో నేను చాలా విషయాల్లో చాలామందిని చూస్తున్నాను. ఎవరైనా వస్తే బంధువులు సంతోషపడతారు, డబ్బు వస్తే సంతోషపడతారు, వాళ్ళకి నచ్చి మెచ్చిన వాళ్ళు వస్తే సంతోషపడతారు. ఒక సేవకుడు వస్తే అబ్బా వచ్చారా, ప్రార్థన చేసుకోపో అన్నట్లు మాట్లాడతారు. ఒక ఇంటికి వెళ్తే ప్రార్థన చేద్దాం అయ్యారు, లోపలికి పదండి అంటే, ప్రార్థన అండి, మా ఆవిడ ఉందండి, లోపలికి వెళ్ళండి, ఆయన అక్కడ ప్రార్థన చేసుకోండి, నేను బయటకు వెళ్తున్నానండి అంటారు. అంటే బయటికి నాకు ప్రార్థన అవసరం లేదు, ప్రార్థన అంతా ఈ ఆడవాళ్ళు వెళ్ళే ప్రార్థనలు, ఈయన మరలా వచ్చాడండి అని కొంతమంది సేవకుడు వచ్చినప్పుడు ఒక రకంగా ఫీల్ అవుతారండి. కానీ జక్కయ్య సంతోషంగా తన ఇంట్లో చేర్చుకున్నాడట. మీ ఇంటికి ఒక సేవకుడు ఎవరు వచ్చినా రాకపోయినా, మీరు సంతోషం ఉన్నా లేకపోయినా, ఒక సేవకుడు వస్తున్నాడంటే
మీకు సంతోషపడే ఆ కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. సావుకు రావాలని ఒక సంతోషం, ఆశ మీకు కలుగునుగాక. అయితే ఇక్కడ బైబిల్లో 5వ వచనంలో త్వరగా దిగుము, నేడు నే ఇంట ఉండవలసి ఉన్నదని యేసయ్య చెప్పాడు. తర్వాత యేసయ్య ఇంటికి వచ్చాడు. జక్కయ్య అంతా కూడా కంగారు పడుతున్నాడు, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు. యేసయ్యతో పాటు శిష్యులు కూర్చొని ఉన్నారు, కొంతమంది జనసమూహం కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. సడన్గా జక్కయ్యకి ఏమైపోయిందో తెలియదు, కానీ ఎందుకో యేసయ్య జక్కయ్య వైపు చూసినట్టున్నాడు. వెంటనే ఆయన చూపుల వలయాలు పశ్చాత్తాపం కలుగు చేసే చూపులు ఆయనవి. ఆ చూపుల్లో ఎందుకో ఒక తెలియని అంతరాత్మ, ఒక మనస్సాక్షి గద్దించినట్లు అనిపించి వెంటనే ఏడుస్తాడు జక్కయ్య నేనేమన్నాను, ఎందుకు ఏడుస్తున్నామంటే, ఏం లేదయ్యా, నీ పరిశుద్ధతను, నీ చూపులను చూసినప్పుడు నాలో పాపం, పశ్చాత్తాపం కలుగుతుంది. నేను రూపాయి తీసుకోమంటే 4 రూపాయలు తీసుకున్నాను, 10 రూపాయలు తీసుకున్నాను, అక్రమ సంపాదించాను, నా ఇంట్లో ఉన్నదంతా అదే. కాబట్టి నీవు నా ఇంట్లోకి అడుగుపెట్టావు, ఏమైందో నాకు తెలియట్లేదు, కానీ నీవు ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఒక మనస్సు నాకు కలిగింది అన్నప్పుడు యేసయ్య కూడా ఏమనలేదు. తర్వాత యేసయ్య అలా ఏం మాట్లాడకుండా చూస్తూ ఉన్నాడు. జక్కయ్య అంటాడు, అయ్యా, నా ఇంట్లో ఉన్నది అక్రమ సంపాదన, ఈ వస్తువులు అక్రమంగా సంపాదించినవి, మోసం చేత సంపాదించినవి. ఇదిగో ఈ వస్తువులన్నిటిని, ఇదిగో నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నాను, 4 రూపాయలు తీసుకున్నాను, వాళ్ళు మరలా తిరిగి 2 అంతలు ఇచ్చేస్తాను, 4 అంతలు ఇచ్చేస్తాను నేను, ధర్మశాస్త్రం ప్రకారం 4 అంతలు ఇచ్చేస్తాను నేను, ఇదిగో నా ఆస్తిని సగం బెదరికి ఇచ్చేస్తున్నాను అని. జక్కయ్య, నువ్వు అన్ని ఇచ్చేస్తే నువ్వు ఎలా బతుకుతావు అంటే, నువ్వు నా ఇంట్లో ఉన్నప్పుడు నీకంటే నాకు ఇంకా వేరే ఆధారము, స్వాస్థ్యము వేరేది నాకు అక్కర్లేదయ్యా అన్నట్లుగా జక్కయ్య వెంటనే ఆ తీర్మానం తీసుకొని వెంటనే పంచిపెట్టడం ప్రారంభిస్తాడు. అయితే యేసయ్య ఇప్పుడు ఆ మాట జక్కయ్య అన్న వెంటనే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 9వ వచనంలో, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, అంటే ఇతడు నిజముగా ఒక క్రైస్తవుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనకే కాదండి రక్షణ, మనం నివసిస్తున్న ఇంటికి కూడా రక్షణ కలగాలంట. మనం నివసిస్తున్న ఇంటికి కూడా రక్షణ కలగాలని బైబిల్లో రాయబడు. రక్షణ కలగాలి, మనకి రక్షణ, మనం నివసిస్తున్న గృహాలకి, మనం నివసిస్తున్న ఇంటికి కూడా రక్షణ కలగాలని బైబిల్లో రాయబడింది. ఎందుకు ఆ ఇంటికి రక్షణ కలిగింది? ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న అక్రమం అంతా పోయింది, ఆ ఇంట్లో ఉన్న అక్రమ సంపాదన, ఆ ఇంట్లో ఉన్న మోస సంబంధమైంది, ఆయనవి కానివి ఆ ఇంట్లో ఉన్నవన్నీ ఆ ఇంట్లో నుంచి పక్కన పడేశాడు. కాబట్టి వెంటనే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. స్తోత్రం కలుగును గాక. బైబిల్లో అలాంటి మాటలే రాయబడి ఉన్నాయి. మన ఇంటికి కూడా రక్షణ కావాలని, ఆ ఇల్లు ఎప్పుడు రక్షించబడుతుంది అంటే యేసయ్య రావడమే కాదండి, ఆ ఇంట్లో యేసయ్య వచ్చినప్పుడే ఆశీర్వదించబడటం కాదు, ఆ ఇంట్లో దేవునికి సంబంధించినవి మాత్రమే ఉండాలి. దేవునికి వ్యతిరేకమైనది, వాక్య విరుద్ధమైనది, ఒక పుస్తకమైనా, ఒక సీడీ అయినా, ఒక చిన్నది ఏదైనా కానీ, నీది కానిదైనా, అపవిత్రమైనదైనా ఆ ఇంట్లో ఉండకూడదు. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమనంటే యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాటలు నేను గమనించాను. ఏమనంటే, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినట్లా నీవు అభివృద్ధి పొందేదవు అని రాయబడింది. నీ గుడారంలో అంటే నీ ఇంట్లో దుర్మార్గమైనవి లేదా అపవిత్రమైనవి, దుష్టత్వమైనవి, వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించినవి, లేదా మోసం చేసి సంపాదించినవి, లంచాలు తీసుకొని సంపాదించినవి, అక్రమంగా సంపాదించినవి, నీది కానిది నీ ఇంట్లో ఏదైనా ఉన్నట్లయితే అది దుర్మార్గమైనది, అది నీది కాదు, నీతిగా సంపాదించింది కాదు. దాన్ని నీ గుడారంలో నుంచి తీసివేస్తే అప్పుడు నీవు అభివృద్ధి పొందుతావని. అనేక కుటుంబాల్లో శాపం అనుభవిస్తుంది. డబ్బుంటున్నా సుఖం లేదు, డబ్బుంటున్నా సమాధానం లేదు, డబ్బుంటున్నా ఆ ఇంట్లో అభివృద్ధి అనేది కనిపించదు. ఆ ఇంట్లో అన్నీ ఉన్నా కానీ ఏదో తెలియని వెళితే ఏదో ఒక శాపం మేలుబడి చేస్తున్నట్లు, అనారోగ్య పాలైపోవటం, అమనశాంతి ఉండటం, నిద్ర లేకపోవటం, ఇవన్నీ కారణం అభివృద్ధి లేకపోవటం, ఆరోగ్యంలో అభివృద్ధి లేకపోవటం, దరిద్రతను కొంతమంది అనుభవించడం. ఇవన్నిటికీ గల కారణం ఏంటంటే, నువ్వు అభివృద్ధి పొందాలంటే నీ గుడారంలో దుర్మార్గమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి ఏమి ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. దేవునికి వ్యతిరేకమైనది ఏమి ఉండకూడదు. అందుకే దాన్ని నువ్వు తొలగించుకుంటే నీ గుడారంలో నుంచి నీవు అభివృద్ధి పొందుదువు అని బైబిల్లో రాయబడింది. యెహోషువ గ్రంథంలో యెహోషువ నాయకుడిగా ఇజ్రాయెల్ నడిపిస్తున్నప్పుడు 31 జాతుల మీద యుద్ధం చేసి గెలిచాడు. ఒక దాంట్లో చివరి జాతి హాయి పట్టణం మీద చాలా తక్కువ మంది,
హాయి పట్టణం మీద దేవుడు విజయం ఇస్తాడు. అయితే శపించబడిన విషయాల్లో లేకపోతే అక్కడ సంబంధించిన వెండి బంగారాన్ని మీరు అంటుకోకూడదు. ఒకవేళ ఏదైనా మంచిగా కనిపిస్తున్న దాన్ని మీరు అంటుకోకూడదు, అది శపించబడింది కాబట్టి దాన్ని మీరు నాశనం చేయాలని చెప్పి దేవుడు ఒక నియమాన్ని పెట్టి హాయి పట్టణం మీదకి తక్కువ మందిగా వెళ్ళిపోతారు. అయితే వాళ్ళు వెళ్ళి యుద్ధం చేస్తున్నప్పుడు వారు వాళ్ళ ఎదుట నిలవలేక చాలామంది చనిపోయినట్లు, తర్వాత వాళ్ళు ఓడిపోయి పారిపోయినట్లుగా బైబిల్ రాయబడింది. దేవునికి మొరపెట్టారు, అయ్యా నీవు మాకు విజయం ఇస్తా అని చెప్పావు, మరి ఎందుకు ఇంతమంది చనిపేస్తాం, మేము ఎందుకు ఓడిపోయాము అని చెప్తే ఇజ్రాయేళ్ళు తిరుగుబాటు చేశారు. నేను శపించబడిన దాన్ని వాళ్ళు ఉంచుకున్నారు, వాళ్ళు ముట్టుకున్నారు, దాన్ని తీసుకున్నారు, కాబట్టి నేను మీతో ఉండలేకపోతున్నాను, నేను మీకు దూరం అయిపోయినందుకు మీరు ఓడిపోయారని దేవుడు చెప్తాడు. ఎవరయ్యా, ఎవరు తీసుకున్నారని వాళ్ళు ఒక్కొక్కరిని ప్రార్థన చేస్తుంటే ఆకాను అనే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇతనే అని చెప్పినప్పుడు ఆ ఆకాను దగ్గరికి వెళ్ళి ఆకాను అడిగినప్పుడు అప్పుడు ఆకాను చెప్తున్న విషయము యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనము 12వ వచనము 13 వచనాలు మనం చూసినప్పుడు హాయి పట్టణం మీద వాళ్ళు ఓడిపోయారు. 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 21వ వచనం. దోపు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రాన్ని, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి అని చెప్పాడు. దేవుడు ముట్టుకోవద్దురా తీసుకోవద్దంటే ఎవరు చూశాడు? యెహోషువ చూడలేదు, ఎంతమంది చూడలేదని దాచిపెట్టుకున్నాడు. మీరు ఎవరికి తెలియకుండా చేయొచ్చండి, దేవుడి కన్నులకి ఏది మరుగై ఉండదు కదా. అందుకే అతడు సీనారు పై వస్త్రాన్ని, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని తీసుకొని ఎక్కడ పెట్టారంటే తన ఇంటిలో, గుడారాలే కదా అప్పుడు వాళ్ళ ఇల్లు, ఆ ఇంట్లో మధ్యలో ఎవరు చూడకుండా తవ్వి దాని లోపల పెట్టాడు. ఎవరు చూడలేదు అనుకున్నాడు. అయితే దేవుడు దాన్ని బట్టి, ఆ వ్యక్తిని బట్టి వాళ్ళు ఓడిపోయేటట్లుగా, సర్వ సమాజం కొంతమంది చావుకి కారణమైపోయి సర్వ సమాజం ఓడిపోయేటట్లుగా, ఇజ్రాయెల్ సర్వ సమాజం ఏడ్చేటట్లుగా ఆకాను కారకుడయ్యాడు. అప్పుడు వెంటనే ఆకాను గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ దుర్మార్గుల్ని, ఆ శపించబడిందని ఆ దుర్మార్గం ఆ ఇంట్లో పెట్టుకున్నారు చూసావా, ఆ ఇంటి వారిని, ఆ ఇంటిని, ఆ శపించబడిన అన్నిటిని కూడా మీరు కాల్చేస్తేనే నేను మీతో వస్తానని చెప్పాడు. అప్పుడు ఆకాను అతని కుటుంబ సభ్యులను, అతను తీసుకున్నవి, అతను గుడారం సమస్తం అగ్నికి ఆహుతి చేశారు. అగ్నికి కాల్చివేసినప్పుడు అప్పుడు దేవుడు హాయి పట్టణం మీద విజయం ఇచ్చి వాడికి తోడుగా ఉన్నాడు. ఇది మీకు మనకు ఒక గుణపాఠంగా యుగాంతమందు సంభవించి, దుష్టాంతంగా సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి చెప్పడానికే రాయబడినట్లుగా నేను మీ మాటలు మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఆ కుటుంబానికి శాపాన్ని తీసుకొచ్చాను. నీ గుడారంలో పెట్టుకున్న ఏ అక్రమమైన అన్యాయమైందైనా నీకే కాదు, నీ కుటుంబానికి కూడా శాపాన్ని తీసుకొస్తుందని ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అలాగే ఎలీషా అనే ఒక గొప్ప ప్రవక్త బైబిల్లో మనం గమనిస్తాం. ఆయన పక్కన ఒక పరిచారకుడు, ఒక సేవకుడు, ఎలీషా కింద గెహాజీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఎలీషా దగ్గరికి ఒకసారి కుష్ఠిరోగి అయిన నయమాను, సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒక వ్యక్తి తన రోగం వచ్చిందని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు యొర్దాను నదిలో 7 సార్లు మునిగితే అవి పోతాయి అన్నప్పుడు 7 సార్లు మునిగి తన కుష్ఠరోగాన్ని దేవుడి నామం పేరట పోగొట్టుకొని ఆశ్చర్యంగా ఏ వ్యక్తి స్వస్థత ఇవ్వలేకపోయాడు. ఏ పూజ నాకు పూజలు చేసిన స్వస్థత లేదు. ఎన్నో చోట్ల తిరిగాను, ఎంతో డాక్టర్లకు డబ్బు ఖర్చు పెట్టాను, కానీ నాకు మాత్రం స్వస్థత లేదు. కానీ ఇదిగో మీ దేవుడు నాకు గొప్ప కార్యం జరిగించాడని ఎలీషా దగ్గరికి, నీ ఏం కావాలో చెప్పు, అది ఇస్తానంటే అతని హృదయ గర్వాన్ని బట్టి అతను అతిశయింపకుండా నిమిత్తమై, ఎలీషా ఆఫరింగ్స్ తీసుకుంటాడు కానీ అతని దగ్గర తీసుకోలేదు. హృదయ గర్వాన్ని బట్టి అతిశయింపకుండా నిమిత్తమై ₹1 కూడా నాకు వద్దని చెప్పి పంపించేశాడు. అప్పుడు గెహాజీ అనుకుంటున్నాడు, అయ్యో నా గురువుకి ఏమైంది, ఇల్లు కూడా సరిగా కట్టుకోవడానికి లేదే, సేవకి అనేకమైనవి కావాలే, ఈయనేంటి ఆయన ఇస్తాన్నప్పుడు వద్దంటున్నాడు, మా సేవకుడికి ఏమైందని. సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గెహాజీ వారి వెనకెళ్ళి పరిగెత్తకుండా అయ్యా అని నయమాను పిలిచి, ఇప్పుడే ప్రవక్తుల శిష్యులు 2 వచ్చారు, వాళ్ళకి పెట్టడానికి ఏం లేవు కాబట్టి మాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి అతని దగ్గర తన గురువుకి తెలియకుండా వెళ్ళి కొన్ని వస్త్రాలు, బంగారాన్ని, వెండిని, సమస్తాన్ని ఆయన కావాల్సింది అడిగినప్పుడు దానికంటే ఎక్కువగా నయమానిచ్చి ఇస్తే సైలెంట్కి తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకొని గెహాజీ ఎలీషా దగ్గరికి వస్తాడు.
అప్పుడు ఎలీషా అడుగుతాడు, గేహాజీ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళానే, ఎక్కడే ఉన్నానే అని అంటాడు. నీవు నయమాన్ని కలిసి అదిగో ఆ వస్తువు నువ్వు తీసుకుంటున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఎందుకంటే రెండంత ఆత్మలతో నింపబడిన ఎలీషా, నా ఆత్మ నీతో కూడా రాలేదా? గొర్రెలు, ఎడ్లు, దాసదాసులను, బంగారము, వెండి సంపాదించుకోవడానికి ఇదా సమయం. ఏ కుష్టి అయితే పోగొట్టుకున్నాడో నయమాను, నీవు నీ కుటుంబం తరతరాలు ఈ కుష్టితో మీరు అనుభవించాలి శాపంగా అని వెంటనే ఆ శాపాన్ని ఆ ఇంటి వారికి ఆయనకి ఆ మాట పలికిన వెంటనే ఆ శాపము, ఆ కుష్టి రోగం వచ్చినట్లుగా బైబిల్ రాయబడింది. 7 అద్భుతాలు, గొప్ప అద్భుతాలు ఏలియా చేశాడు. తన కిందున్న ఎలీషా 14 అద్భుతాలు గొప్పలు చేశాడు. దాని కిందున్న గెహాజీ, ఆయన కిందున్న గెహాజీ ఎన్ని అద్భుతాలు చేయండి. తన పిలుపుని, ప్రతిష్టతని, సేవని అన్నింటిని పోగొట్టుకున్న కారణం ఏంటంటే సేవకుడు తెలియకుండా అబద్ధంతో, మోసంతో తీసుకొచ్చుకున్న సంపాదన, లేకపోతే విలువైన వస్తువులు అవన్నీ కూడా తన గుడారంలో పెట్టుకోవటం వల్ల ఆ ఇల్లు శపించబడింది, తన జీవితం శపించబడినట్లు బైబిల్లో రాయబడింది. కాబట్టి మీ గృహాల్లో సమాధానం లేకుండా, మీ గృహాల్లో రోగాలకు కారణం, మీ గృహాల్లో దరిద్రతకి, శాపానికి గల కారణం ఏంటంటే వాస్తు కాదండి. వాస్తు బాగోలేదు, వాస్తు వల్ల ఇలా జరిగింది అలా జరిగింది అంటారు. అది అవాస్తవం అండి. వాస్తు వల్ల మీ జీవితాల్లోకి ఏమీ ఆశీర్వాదాలు, శాపాలు రావు. కానీ మీ వ్యక్తిగతమైన ప్రవర్తనను బట్టి, దేవుని వాక్యానికి విరుద్ధంగా చేస్తున్న అనుభవాలు, దాన్ని బట్టే బైబిల్లో మీకు సమాధానం లేకుండా ఉండడానికి గల కారణం, మీకు దరిద్రతకు కారణం, మీకు రోగాలకు గల కారణం, మీరు నిద్రపోతున్నప్పుడు స్లీపింగ్ డిస్టర్బెన్స్కి గల కారణం ఏంటంటే అలాంటివే మీ జీవితాల్లో శాపంకరంగా ఉన్న వస్తువులే మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ గృహాల్లో ఉండటం వల్ల మీ జీవితాలకు అలాంటివి వస్తున్నాయి తప్ప ఎవరో ఏదో గ్రహాల మార్పు వాస్తుకు సంబంధించిందో కానే కాదండి. బైబిల్లో అలాంటి విషయాలు ఎక్కడ రాయబడలేదు, వాక్యానుసారంగా చెప్పబడినవి అవేవి కాదు. కాబట్టి క్రైస్తవులను మనం ఆధ్యాత్మికంగా వాక్యానుసారంగా ప్రవర్తించే వ్యక్తులుగా మనం ఉండాలి. యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు సాతాను దేవునితో చెప్తున్న సమాధానం ఏంటంటే, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తం చుట్టూ కంచి వేస్తావు కదా అన్నాడు. ఒకసారి దేవదూతలందరూ దేవుని దగ్గర కూడుకోవాల్సి వచ్చింది. ఆ కూడుకున్న సమయంలో దేవదూతలందరూ కూడుకున్నారు. ఆ కూడుకున్న సమయంలో సాతాను గాడు కూడా వచ్చాడు. ఒకప్పుడు దేవదూత కదా వాడు కూడా. సాతాను గాడిని కూడా దేవుడు కదిలించి, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతా, పనే ఉంది అటు ఇటు తిరగటం, అటు ఇటు తిరిగి వస్తున్నా అని చెప్తాడు ఎప్పుడు దేవుడు అడిగినా. కానీ సరే, నా నీతిమంతుడిగా యథార్థంగా జీవిస్తున్నా, నా యోబుని చూసావా ఎంత భక్తి చేస్తున్నా అంటే ఆ ఊరకే చేస్తున్నాడు భక్తి. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తానికి నువ్వు కంచి వేసావు కాబట్టే నేను అతన్ని ప్రవేశించలేకపోతున్నాను, నా ఆటలు అక్కడ సాగట్లేదు, ఆ ఇంట్లోకి నేను ప్రవేశించలేకపోతున్నాను. తన ఇంటి వారికి కంచి వేశాడు. ఎందుకు తెలుసా అండి? ఒక నీతిమంతుడు, పరిశుద్ధుడు, ప్రార్థన చేసేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. తన ఇంటిలో అన్యాయమైంది, అక్రమైంది ఏమీ లేదు. దానివల్ల అతని ఇంటి చుట్టూరు కంచి వేయటం వల్ల సాతానే చెప్తున్నాడు, నేను ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాను. చాలామంది చెప్తారు, మా ఇంట్లో దెయ్యం ఉందండి, రాత్రి కనిపిస్తుందండి, కళ్ళలో వస్తుందండి, కుక్కలు కనిపిస్తున్నాయండి, స్లీపింగ్ డిస్టర్బెన్స్ అండి. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? నీ ఇంట్లో రక్షణ పొందిన వ్యక్తివి, రక్తపు కంచెలో, కోటలో కాపాడబడవలసిన నీ గృహం శాపంగా మార్చబడి అపవాది క్రియలు, అపవాది మీ ఇంట్లోకి ఎందుకు ప్రవేశించాడంటే ఆ ఇంటికి కంచి లేదు, అందుకే ప్రవేశించాడు. కంచె ఎందుకు లేదు అంటే, ఆ రక్తపు కోట ఎందుకు లేదంటే మనిషి అతిక్రమమే సాతానికి ద్వారం. అంటే మీకు దేవునికి సంబంధం కానిది సాతానికి సంబంధించింది ఏదో ఒక కత్తిరైనా, ఒక స్పూన్ అయినా ఏదో మీ ఇంట్లో ఉండుంటుంది. అందుకే సాతాను దాన్ని ఆధారం చేసుకొని, అది ద్వారంగా చేసుకొని మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని అందరిని వారి అండర్లో తీసుకొని బాధ పెడుతూ ఉన్నది. కాబట్టి ఆ దుర్మార్గతను మీరు బయటికి తొలగిస్తే మీరు ఆశీర్వదించబడతారు అనేది వాస్తవం. ఒకసారి బైబిల్లో ఒకసారి నా జీవితంలో జరిగిన సంభవం. నాకు తెలిసిన ఒక ఆంటీ ఉన్నారు. ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఒక పని ఆవిడ ఉంది. ఆ ఆంటీకి ఒక కూతురు ఉంది, పని ఆవిడకి కూడా ఒక కూతురు ఉంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, వెళ్ళిపోయారు. సరే, ఈ ఆంటీ గారికి ఒక కుమార్తె, ఆమె మన దగ్గర బాప్తిసం తీసుకుని రక్షణ పొందారు. వాక్యము కొంచెం నేర్చుకుంటూ ఆత్మీయతలో కొంచెం ఎదిగించబడటానికి ప్రభువు నాకు సహాయం చేశాడు.
ఎదిగించినప్పుడు ఒకరోజు ఆ ఫ్యామిలీ అంతా కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు మా దగ్గర మా ఇంట్లో పనిచేసే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ జరిగింది, ఇక్కడ ఉంటున్నారంట. వాళ్ళు కలిసి రావట్లేదు, ఏ వ్యాపారం చేసినా శాపాన్ని అనుభవిస్తున్నారు, పిల్లి తిరిగినట్లుగా అనేకమైన ఇల్లు తిరుగుతూ ఉన్నారు, ఎక్కడ ఆశీర్వాదము కలిసి రావట్లేదు. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేద్దామన్నా అంటే మేమందరం కలిసి ఆమె భర్త, పిల్లలు, నేను అందరం కలిసి అక్కడికి వెళ్ళాము. ఆ ఇంట్లో ప్రార్థన చేసాము, దేవుడి వాక్యాన్ని చెప్పాను. తర్వాత భోజనం పెట్టే సమయం వచ్చినప్పటికీ మేమందరం ఒక రూమ్లో కూర్చుంటే సహాయం చేయటానికని ఈ అమ్మాయి ఆ పని మనిషి ఇంటి వాళ్ళ ఆ అమ్మాయి దగ్గరికి వంటగదిలోకి వెళ్ళిన తర్వాత భోజనం అంతా తీసుకొచ్చినప్పుడు వెంటనే సడన్గా నా దగ్గరికి వచ్చి అన్నయ్య అని పెద్ద కేక వేసింది. ఏంటమ్మా ఏమైందంటే, అన్నయ్య ఈ ఇంట్లో వస్తువులన్నీ కూడా మా ఇంట్లోవే అని చెప్పింది. మీ ఇంట్లో ఉన్న అక్కడ వస్తువులు ఇక్కడికి ఎలా వచ్చినాయి అంటే, ఆ ఇంట్లో వాళ్ళ అమ్మగారు పనిచేసేవాళ్ళు కదా, ఆ పని చేసిన ప్రతిసారి ఆమె ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత రోజుకొకటి 2 రోజులకొకటి అది ఇది అని చెప్పేసి అన్నీ సంపాదించి వాళ్ళ కూతురు పెళ్లి చేసేటప్పుడు దాన్ని సారిగా పంపించారు. శపించబడిన దొంగతనం చేసిన అవన్నీ కూడా అక్కడ. అప్పుడు అనిపించింది నాకు, వీరికి ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చెప్పినా, ఎంత ఉపవాసాలు ఉన్నా వీళ్ళు కలిసి రాకుండా జీవితం శపించబడి శాపంగా మార్చబడటానికి, ఆత్మహత్య చేసుకుని ప్రయత్నించడానికి అనేక ఊర్లు ఆ బిజినెస్ ఈ బిజినెస్ కలిసి వస్తుంది, ఆ ఇల్లు కలిసి వస్తుంది వెళ్తున్నాయి, ఎక్కడ కూడా ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటంటే వారి ఇంట్లో ఉన్నవి అక్రమమైన వస్తువులు, వాళ్ళ ఇంట్లో ఉన్నవి. నీ జీవితంలో కూడా ఏదైనా దేవునికి వ్యతిరేకమైంది లేకపోతే ఎవరి దగ్గరైనా దొంగతనం చేసింది ఉంటే వెంటనే దాన్ని మీ ఇంట్లోంచి తొలగించుకోండి. ఒకవేళ ఏదైనా ఎవరైనా మీకు ఇచ్చి మర్చిపోయి ఉంటే, నాకు ఉందిలే వాళ్ళు మర్చిపోయారులే ఇది తప్పు కాదులే అనుకోకండి, అది కూడా తప్పే. వాళ్ళకి మరలా మీరు చెప్పి గుర్తు చేసి ఆ వస్తువులు కానీ పుస్తకాలు కానీ ఏదైనా కానీ అది వాళ్ళకి ఇచ్చేసేయండి. నీది కానిది నీ ఇంట్లో ఉండటం నీకు శాపం, ఆశీర్వాదం పొరపాటును కూడా రాదు. కాబట్టి నీవు అలాగ ఆశీర్వించబడినట్లుగా మీ ఇంటికి కూడా రక్షణ కలుగునట్లుగా మీ ఇంట్లో యేసయ్య ఉండడమే కాకుండా మీ ఇంట్లో దేవునికి వ్యతిరేకమైన అపవిత్రత, అన్యాయమైంది, వడ్డీ వ్యాపారాలు చేయకూడదు, వడ్డీ వ్యాపారాలతో సంపాదన చేయకూడదు, అది శాపము. బైబిల్లో కూడా ఆ మాట రాయబడి ఉంది చాలా చోట్ల. కాబట్టి వాక్యానుసారంగా ప్రవర్తించి మీరు మీ కుటుంబాలు ఆస్వాదించబడాలని కోరుకుంటూ ఉన్నాను.